నేమి అలాంటి వాడు కాదు. రాజు గారి రాజగుణములు ఉన్నప్పటికైనా, నేనా శిషాను కోటలో ఉన్నప్పటికైనా దేవునికి చాలా భయం తెలియని వాడు, దేవునికి చాలా నమ్మకమైన వాడు, రాజుకు నమ్మకమైన వాడు. ఈనాడు నీ జీవితాలు వచ్చి ఉద్యోగాలు చేస్తున్నారు, కానీ లంచాలు 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 లంచం లేకుండా ఉద్యోగం లేదండి. ఏ కార్యం చేయాలన్నా ఒక సంతకం చేయాలంటే డబ్బులే, ఏ సంతకం కావాలన్నా డబ్బులే. నువ్వు ఏ ప్రభుత్వం ఎక్కడికి వెళ్ళాలండి, ఏ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళండి, దేని దగ్గరికి వెళ్ళా సరే చిన్నది మొదలుకొని పెద్దవారికి లంచం. కానీ బైబిల్ అంటాడు లంచం నీ జీవితానికి నాశనం తెచ్చేదండి. లంచం కొరకు నీ చేయి చాపొద్దు, లంచం కొరకు నీ కన్నెత్తి చూడొద్దు, లంచం మాట నీ చెవిని వినబడద్దు. దేవుని బిడ్డలారా, చెవులు మూసుకోమన్నాడు, కళ్ళు మూసుకోమన్నాడు, చేతులు ముడుచుకోమన్నాడు. ఈనాడు కళ్ళు తెరుస్తున్నారు, చెవులు వింటున్నారు, చేతులు చాపుతున్నారు. అది మంచిది కాదు. కానీ నేమియా రాజుగారి యొక్క క్షేమాన్ని రాజుగారి యొక్క క్షేమం కొరకే కాదు, రాజుగారు దయ పొందినాడు. రాజుగారి హృదయం మారాలి, రాజుగారి కోరిక నెరవేర్చబడాలి, దేవా ఆయనకి అనుకూలంగా ఉండాలి. తన జీవితంలో రాజుగారు నమ్మకంగా ఉన్నాడు. రాజుగారు చెప్పిన మాట వినటం ప్రారంభించాడు. రాజుగారు మనసు మార్చేట్టుగా ప్రార్థన చేశాడు. తన స్వదేశం వెళ్ళటానికి ఇష్టపడ్డట్టుగా మనం చూడగలుగుతున్నాం. దేవుని స్తోత్రం తెలుసుకుందామా? హల్లెలూయా. ఇక్కడ చూడండి, నెహెమీయా గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనంలో, అప్పుడు రాజా ఏమి కావలసి నీకు మనవి చేయుచున్నావని నన్ను అడుగగా, నేను ఆకాశమందున దేవుని ప్రార్థన చేసి రాజుతో నీ సముఖమందు నేను దయ పొందిన ఎడల నా పితరుల సమాధి నుండి పట్టణము తిరిగి కట్టునట్టుగా నన్ను యూదా దేశం పంపమని వేడుకొనుచున్నాను అన్నాడు. దేవుని స్తోత్రం. అయ్యా, నేనున్న పట్టణం, నేను ఏ పట్టణం అయితే విడిచి వచ్చానో, ఏ పట్టణం అయితే నేను విడిచి వచ్చానో ఆ పట్టణం అంతా సమాధుల పట్టణం అయిపోయింది. అయ్యా, ఇదిగో బబులోను సామ్రాజ్యం చక్రవర్తి వచ్చేసాడు, ఆ పట్టణం మీద దండెత్తి వచ్చాడు, ఆ ప్రాకారాలను పడగొట్టేశాడు, ప్రజలు నిందల పాలు చేశాడు, శ్రమల పాలు చేశాడు. ఇంతే అందరితే మనం చేస్తున్నట్టు దేవుని మీద గుమ్మములు కాల్చేశాడు. ఆ పట్టణం అంతా ఎలా ఉంది అంటే ఆ పట్టణము ఈనాడు సమాధిగా ఉండిపోయింది. మరలా తిరిగి కట్టాలి. దేవుని బిడ్డలారా, రాజుగారి యొక్క నమ్మకత్వాన్ని, దేవుని బిడ్డలారా, నెహెమీయా రాజుగారికి చాలా నమ్మకం ఉన్నాడు, దేవునికి నమ్మకం ఉన్నాడు. మరి నువ్వు ఎలాగున్నావు? నువ్వు నమ్మకంగా ఉన్నావా? నువ్వు ఏ రీతిలో ఉన్నావు? నమ్మకం చాలా అవసరం అనే విషయాన్ని మనం గ్రహించాలి. నెహెమీయా శ్రమలు నిందలు వచ్చినా కృంగిపోక ధైర్యంగా ఉన్నాడు. 2వ అధ్యాయం 17 వచనం మనం చదివినట్లయితే, నెహెమీయా 2వ అధ్యాయం 17 వచనం మనం చదివినప్పుడు, అయితే వారితో ఇట్లాంటిది మనము కలిగిన శ్రమలు మీకు తెలిసైనది. యెరూషలేము ఎట్లు పాడైపోయినో దాని గుమ్మములు అగ్ని చేత ఎట్లు కాల్చబడనో మీరు చూచి ఉన్నారు. మనకి ఇక మీద నింద రాకున్నట్లు యెరూషలేము యొక్క ప్రాకారం మరలా కట్టుదమరండి. దేవుని స్తోత్రం తెలుసుకుందా? మరలా కట్టుదమరండి. సాహసం, భేదాప్రేమ లేదు ఇక్కడ. కలిసి కట్టుదాం. నెహెమీయా గుణలక్షణం అంటే కలిసిపోదాం, కలిసిపోదాం, కలిసి సహవాసం చేద్దాం, కలిసి జీవిద్దాం, కలిసి పనిచేద్దాం, కలిసి ప్రార్థిద్దాం, కలిసి మొరపెడదాం, కలిసి నడుద్దాం, కలిసి సేవలు సాగిపోదాం. దేవుని బిడ్డలారా, నెహెమీయా శ్రమ నింద వలన కృంగి అధైర్యపడి ఉన్నటువంటి ప్రజలని యూదులను ధైర్యపరిచి పనిచేయటకు పురికొల్పుతున్నాడు. యెరూషలేము ఏదైతే ఆ ప్రజలు ధైర్యం చెడిపోయారో, యెరూషలేము ప్రజలు ఎవరైతే కృంగిపోయారో, నెహెమీయా వెళ్ళిన తర్వాత చెప్పిన పని ఏంటంటే మరలా ప్రజల్ని పురికొల్పుతున్నాడు. దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఈరోజు నీ జీవితంలో ఒకసారి ఆలోచించి, ఈరోజు నీ బ్రతుకులో ఒకసారి ఆలోచించి, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నీతో నెహెమీయా లాంటి అనుభవం నీకు ఉండాలని, నెహెమీయా లాంటి బాధ్యత నీకు ఉండాలని, నెహెమీయా లాంటి గుణలక్షణం నీకు ఉండాలని దేవుడు కోరుచున్నాడు. నెహెమీయా ఏమి చేయడానికి ఇష్టపడ్డాడు? ఒకసారి ఆలోచించండి. 4వ అధ్యాయం 33వ వచనం మనం చదివినట్లయితే, నెహెమీయా చేసిన పని ఏంటి? నెహెమీయా ఏం చేస్తున్నాడు? పని జరుగుటకు ప్రాముఖ్యమైన విషయం గమనిస్తున్నాం. నెహెమీయా ఇలాగూ నేను కానీ, నా బంధువులు కానీ, నా పనివారు కానీ, నా వెంబడి ఉన్న వారవారు కానీ ఉదుకొనుటకు తప్ప మరి దేనికి మీ వస్త్రములు తీసివేయలేదు. అంటే పని జరుగుటకు ప్రాముఖ్యంగా సుఖము కోరినవాడు కాదు. నెహెమీయా కూడా సుఖం కోరలే, పని చేయడానికి ఇష్టపడ్డాడు. దేవుని మీద ఈనాడు సేవకులు విశ్వాసులు చూసినట్లయితే, విశ్వాసులు ఏం చేస్తారంటే కొంతమంది పని చేస్తుంటే కొంతమంది రాజులా కూర్చుంటారు. నేరా కొంతమంది పని చేస్తుంటే రాజులా కూర్చుంటారు, సంఘ పెద్దలు కూడా కూర్చుంటారు. కూర్చోదంటే ముందు నువ్వు పని చేయి,
యేసు ప్రభు వారు కూడా పరిచర్య చేసి శిష్యులకు నేర్పాడు. అలాగే నేను కూడా ఈ ప్రాంతం వచ్చిన తర్వాత ఇప్పటికీ ఒక పని జరగాలని చేయాలంటే ఎవరు చేయరనుకోండి, వెంటనే బకిని పట్టుకుంటే, లేదా గొడ్లను పట్టుకుంటే, లేదా ఇంకే పార పట్టుకుంటే, లేదా గడపార పట్టుకుంటే, ఏ పని అవసరం ఆ పని పోయి పట్టుకున్నప్పుడు ప్రజలకు వస్తాడు. ముందు నాయకుడు పని చేయాలి, ముందు నాయకుడు కష్టపడాలి, ముందు నాయకుడు మోకరిస్తే ప్రజలు మోకరిస్తాడు అండి. ప్రజలు నాయకుడే కనుక బద్దకస్తుడంటే ప్రజలు ఏం చేస్తారండి? కాబట్టి ముందు నాయకుడు పని చేయాలి. నేమియా పని చేయటం ప్రారంభించాడు. ప్రజలు కూడా ఆ ధైర్యపడక నేమియాతో కూడా కలిసొచ్చడిగా మనం చూడగలుగుతున్నాం. దేవుని స్తోత్రం తెలుసుకుందామా? హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇంకా యూదులు ఒకరి మీద ఒకరు అనుకొని 52 రోజుల్లో ప్రాకారాలు కట్టారటండి. ఎంత గొప్ప సత్యం మీరు ఆలోచించండి. మరలా పడిపోయిన ప్రాకారాలు, కూలిపోయిన ప్రాకారాలు మరలా తిరిగి ఏం చేస్తారంటే, ఎన్ని రోజులు కట్టారండి? ఎన్ని రోజులు అంటే దేవుని ద్వారా 52 దినములలో మరలా ప్రాకారం కట్టడిగా చూడగలుగుతున్నా. దేవుని స్తోత్రం. నెహెమ్యా గ్రంథం 5వ అధ్యాయం 16వ వచనం మనం చదివినట్లయితే, ఇదిగాక నేను ఈ గోడ పని చేయగా నా పనివారును ఆ పని చేయొచ్చు వచ్చిరి, భూమి సంపాదించుకున్న వారును కాము, నా భోజన బల్ల యొద్ద మా చుట్టూనున్న అన్యజనుల యొద్దకు వచ్చితిమి, వారుగాక యూదులను అధికారులను 150 మంది కూర్చునిండిది. ఇక్కడ బైబిల్ వాక్యం చదివినట్లయితే సుఖాన్ని కోరుకోలే, కష్టపడుతున్నాడు, మరలా వాళ్ళతో కూడా కలిసి జీవిస్తున్నారు. కాబట్టి నెహెమ్యా లాంటి అనుభవం ఈనాడు ప్రతి సేవకుడికి, ప్రతి విశ్వాసికి ఎంతో అవసరం అండి. నెహెమ్యా కూర్చొని పని చేయలే, చేపియట్లే, ఆయన పని చేస్తున్నాడు. నెహెమ్యా కూర్చొని ప్రార్థించాడు, ఏడ్చి ప్రార్థిస్తున్నాడు. కాబట్టి ఈనాడు నెహెమ్యా లాంటి అనుభవం మనకి ఎంతో అవసరం విషయాన్ని మనం చేస్తున్నాను. దేవుని స్తోత్రం నేర్చుకున్నామా? హల్లెలూయా. ప్రియులారా, ఈరోజు ఎన్నో విషయాలు నేర్చుకున్నాం. అందుకే నెహెమ్యా గ్రంథంలో ముఖ్యంగా 13 అధ్యాయాలు ఉన్న భాగాలు మీకు చెప్పాను. 13 అధ్యాయాలు 13 రకాల విషయాలు చెప్పాను. నెహెమ్యా ఎలాంటి జీవితం కలిగిన వాడు చెప్పాను. నెహెమ్యా ఎలాంటి అనుభవం కలిగిన నెహెమ్యా పుస్తకంలో ఉన్న మర్మం ఏంటి చెప్పాను. నెహెమ్యా ఈ గ్రంథము ఎన్ని సంవత్సరాల ముందుగా రాశారు, ఈ గ్రంథంలో ఎన్ని సంవత్సరాల చరిత్ర దాగి ఉన్న విషయాన్ని కూడా మీకు బయలుపరిచాను. కాబట్టి దేవుని బిడ్డలారా, నేను చెప్పే విషయం అంటే నా మాటలు ముగించబోతున్నాను. ఈ చివరి దినాల, భయంకర దినాల, ఆఖరి దినాల్లో ఉన్న కనుక నేను ఒక నెహెమ్యాలాగా ఉందాం. నెహెమ్యా అనగా అర్థం ఏం చెప్పానండి? ఓదార్చుట. యెహోవా ఓదార్చును. నెహెమ్యా ప్రజలు ఓదార్చాడు. ఏ శ్రమలు ఉన్నారు యెరూషలేములో ప్రజలు శ్రమల పాలయ్యారు. ప్రాకారాలు పడదోయబడ్డది, గుమ్మములు అగ్గించదు, కాల్చబడదు. వాళ్ళు చాలామంది దుఃఖంలో ఉన్నారు. అలాంటి ప్రజల మధ్యలోకి వెళ్ళిపోయి నెహెమ్యా ఓదార్చాడు. మనం కూడా ప్రజల మధ్యలోకి వెళ్ళాలి, ఓదార్చాలి. ఎవరి శ్రమలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు ఉన్నారు, పరిస్థితులు ఏంటి బలహీనతలో ఉన్నప్పుడు వాళ్ళ పరిస్థితులు మనం గమనించేసి మనం వెళ్ళిపోయి వారు ఓదార్చాలి. నెహెమ్యా యెరూషలేములో ఒక బాధను గమనించి షుషాను కోటలో రాజుగారికి ఆజ్ఞను పొంది, ధైర్యం పొంది తిరిగి వెళ్ళిపోయి 1500 మైళ్ళ దూరం నడిచి వెళ్ళిపోయి పడిపోయిన ప్రాకారాలు మళ్ళీ కట్టాడు. మనం కూడా పడిపోయిన విశ్వాసం లేపుదాం, పడిపోయిన ఆత్మలను మనల్ని పురికొల్పుదాం. ఎవరైతే జారిపోయి పడిపోయి లోకం కలిసిపోయారో, అక్రములు, అన్యాయాలు, శాపములు, పాపములు దిగారినట్టయితే మరలా మనం వెళ్ళిపోదాం. ఒక నేమిలాగా నిలబడదాం, నేమిలాగా మనం పురికొల్పుదాం, నేమిలాగా ప్రార్థన చేద్దాం. నేమి ఎన్ని రోజులు ఉపవాస ప్రార్థన చేశాడు? 4 నెలలు చేశాడండి. మరి మనం ఒకరోజు చేయటం కష్టం, 2 రోజులు చేయటం కష్టం, నెల చేయటం కష్టం. ఉపవాస ప్రార్థన క్రైస్తవుడికి ఒక ఆయుధం లాంటిది. ప్రార్థనలో సాధించలేనిది ఉపవాస ప్రార్థనలు సాధించవచ్చండి. కాబట్టి నెహెమ్యా ప్రార్థించాడు, తర్వాత ఉపవాస ప్రార్థన చేశాడు. నెహెమ్యా కూర్చుంటే ప్రార్థన, ఏడ్చాడు, కన్నీరు కాచాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈనాడు నా మాటలు ముగించే ముందు నువ్వు ఏ రీతిలో ఉన్నావు ఒకసారి గుర్తిస్తావా? ఒకసారి ఆలోచిస్తావా? నువ్వున్న ప్రాంతం, సంఘము, సహవాసంలో, నువ్వున్న గ్రామం, నీ కుటుంబం కొరకే ఒకసారి ప్రార్థన చేయి. నెహెమ్యాను మనఒకసారి మన హృదయంలో తెచ్చుకుందాం. నెహెమ్యా నువ్వు అనుకో, నేను ఒక నెహెమ్యా అనుకో. నెహెమ్యాకున్న బాధ్యత, భారం నీకు నాకు ఉండాలని కోరుతున్నాను. చిన్న ప్రార్థన చేద్దాం. అందరు దేవుని స్తోత్రం తెచ్చుకుందామా? హల్లెలూయా. ప్రార్థన. పరమ తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, ఈ సమయంలో నీ బిడ్డలు ఎందరైతే ఈ వాక్యం ఉన్నారో అట్టి వారి హృదయంలో ఫలించున్నట్టుగా కృప దయచేయండి ప్రభువా. ప్రతి ఒక్క వ్యక్తి నెహెమ్యా లాంటి అనుభవం దయచేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. నెహెమ్యా ఎంత భారం కలిగిన వాడో, ఎంత బాధ్యత కలిగిన వాడో, ఎంత ప్రార్థన కలిగిన వాడో, ప్రజలు పురికొల్పాడు, మెలుకొల్పాడు, ధైర్యపరిచాడు, బలపరిచాడు. ప్రభువా, మళ్ళా కలిసి కట్టుదమ రండి అని ప్రభువా ఏక మనసు కలిగిన వారిగా ఏకపరిచాడు. వాళ్ళ భావన తొలగించినాడు. శత్రుత్వం వచ్చినప్పటికైనా, ఆటంకాలు వచ్చినప్పటికైనా భయపడకనైనా కన్నీరు కాచి ప్రార్థించి ఆటంకం నేను కూడా బాబా సరి చేసి చక్కమరిచి నిలబెట్టి మళ్ళా ప్రాకారం నిలబెట్టండిగా చూడగలుగుతున్నాం. మేము కూడా ప్రభువా, మరి సంఘంలో ఎందరైతే మరి ప్రాకారంలాగా పడిపోయారో, అగ్ని చేత కూలిపోయి శ్రమలో పాలైపోయారో,
అటు వారి దగ్గరికి వెళ్ళి మేము కూడా అనేక మందిని నిలబెట్టుటకు శక్తి మీరు మాకు దయచేయండి. ఆది అపోస్తలుల కాలంలో ఏ విధంగా అయితే మీరు ఉన్నారు, ఆది సంఘాలు ఏ విధంగా బలపరిచినాడు, ఈ చివరి దినాల్లో మీరు మాకు తోడుగా ఉండండి, మీరు బలపరచండి, ఆశీర్వదించండి. మీరు వాక్య బిడ్డలందరూ హృదయంలో ఫలింపజేసి మీరు మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ నేను సహవాసం సన్నిధి బిళ్ళారా కూడా వచ్చిన మనకును అలాగే మీకును విన్న వాక్యం ప్రతి ఒక్క హృదయమునికి దేవుని సమాధానం మీకు తోడై ఉండను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. మనుషుల కోసం వస్తే నీవు పనిచేసే
ప్రేమని చాటేదను, నా సర్వం నీవే యేసయ్యా. ఎనలేని ప్రేమ నాపై చూపి నీ వారసునిగా చేసినావు. ఎనలేని ప్రేమ నాపై చూపి నీ వారసునిగా చేసినావు. నీ సత్య
మాకు తెలిపింది ప్రియ సహోదరి సహోదరుడా,
బాధలో ఉన్నావా? కష్టాల్లో ఉన్నావా? సమస్యలో ఉన్నావా? దయపు శక్తుల చేత పిడిపబడుతున్నావా? ఏ పరిస్థితి అయినా సరే నీ పరిస్థితిని మార్చగలిగిన వాడు యేసుదేవుడు ఒక్కడే. రండి. అనేక మంది అనేక పట్టణాల నుండి, అనేక గ్రామాల నుండి పెనియల్ వర్షిప్ సెంటర్స్ దర్శిస్తున్నారు, విడుదల పొందుతున్నారు, స్వస్థత పొందుతున్నారు. పెనియల్ వర్షిప్ సెంటర్స్ వారికి స్వస్థత శాలలుగా మార్చబడుతున్నాయి. మిమ్మల్ని ఆహ్వానిస్తున్నా, రండి. నేడే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం. దేవుడు మిమ్మల్ని దర్శించబోతున్నాడు. నీవు ఆలోచిస్తే ఇంక కుదరదు. నీకోసమే ఈ సమయం. ఒక్కసారి రండి, దర్శించండి, దేవుని మందిరంలో హాజరుకండి. దేవుని ఆశీర్వాదం మీదే. మా అడ్రస్ బిషప్ డాక్టర్ జె సుదర్శనం గారు, పెనియల్ వర్షిప్ సెంటర్స్ ఆర్గనైజేషన్, మునగాల, నల్గొండ జిల్లా. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్.